హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోయే శక్కరపారను పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ శక్కరపారను పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తిన్నా కొద్దీ తినాలనిపించేలా చాలా చాలా బాగుంటాయండి. ఇలా ఒక్కసారి స్నాక్స్ తయారు చేసుకుంటే 15 నుంచి 20 రోజుల వరకు నిల్వ ఉంటాయండి. మెయిన్గా అయితే వర్కింగ్ ఉమెన్స్కి కానీ లేదంటే పిల్లలకు బాక్స్ పెట్టే ఏ తల్లికైనా కానీ ఇది బాగా యూజ్ అవుతుందండి. ఇలా మనం స్నాక్స్ రెడీ చేసుకుంటే పిల్లలకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఈజీగా స్నాక్స్లో కట్టించవచ్చండి. ఆలోచించే అవసరం ఉండదండి. చాలా గుల్లగా చాలా బాగుంటాయండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా కమ్మగా ఉండే శక్కరపారను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 2 కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నానండి. మీరు ఒకవేళ మైదా పిండితో అయినా తీసుకోవచ్చండి, చాలా బాగుంటాయి అలా చేసుకున్నా. కానీ నేను ఇక్కడ హెల్తీగా చేయడానికి 2 కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ బౌల్ని మనం పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఏ కప్పుతో అయితే మనం పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు షుగర్ తీసుకోవాలండి. నార్మల్గా ఉంటుంది తీపి. మీరు ఎక్కువ కావాలంటే ఒక 3/4 కప్పు దాకా అయినా తీసుకోవచ్చండి. దీంట్లో ఒక 2-3 యాలకులు వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మంచి క్రిస్పీనెస్ రావడానికి ఇప్పుడు దీంట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ, సూజీ, ఉప్మా రవ్వ అంటారు కదండి, అది ఆ రవ్వ వేసుకోవాలి. ఇలా రవ్వ వేసుకోవడం వల్ల చాలా క్రంచీనెస్ వస్తుంది. ఇప్పుడు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మూత పెట్టేసి. ఇక్కడ మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ముందుగా మనం పిండి తీసుకున్న బౌల్ ఉంది కదండి, దాంట్లో ఇప్పుడు మనము ఒక పించ్ ఆఫ్ సాల్ట్, చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి. స్వీట్లో సాల్ట్ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగా వస్తుంది. ముందుగా గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ని దీంట్లో యాడ్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా మిక్సీ జార్లో నుంచి మొత్తం షుగర్ని వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నెయ్యి వేసుకోవాలండి. నేను ఇక్కడ 1/4 కప్పు నెయ్యి తీసుకొని దాంట్లో నుంచి కొద్ది కొద్దిగా వేసుకుంటున్నానండి. మనకు పిండి బైండ్ అయ్యేటట్టు ఉండేటట్టు వేసుకోవాలండి. అప్పుడే మనకు చాలా గుల్లగా వస్తాయి శక్కరపార. ఇప్పుడు కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ నెయ్యిని మొత్తం మనం ఇలా పిండిని బాగా పట్టించాలి. ఇప్పుడు దీంట్లో నుంచి కొద్ది కొద్దిగా వేసుకోవాలండి. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మొత్తం నాకు 1/4 కప్పు దాకా పడిందండి. మీరు కొలతలు అయితే నేను మెజరింగ్ కప్తో తీసుకున్నానండి, 1/4 కప్పుతో. లేదంటే మీరు ఒక 4 టేబుల్ స్పూన్ దాకా అయినా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఈ మొత్తం నెయ్యిని మనము పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు శక్కరపార అంత గుల్లగా వస్తుందండి. ఇలా రబ్ చేసినట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా స్నాక్స్ చేసి పెట్టవచ్చు. అడగంగానే ఇలా ఇవ్వచ్చండి రెడీ చేసుకుంటే. ఇప్పుడు చూడండి, ఇలా ముద్ద కట్టేటట్టు ఉండాలి. అప్పుడే మనకు కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉన్నట్టండి నెయ్యిది. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. ఒకటేసారి వేసుకుంటే పిండి పల్చగా అయిపోతే మనకు శక్కరపారకు ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుందండి. వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా పిండిని మిక్స్ చేసుకోవాలండి. ఒకటేసారి వాటర్ ఎక్కువ వేసుకుంటే పిండి పల్చగా ఏంటంటే అస్సలు సరిగా రావండి. ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. కలుపుతూ వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ మీకు కలుపుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. పిండిని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కాస్త మిక్స్ చేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న పిండిని మనం ఇప్పుడు ఒకసారి ఇలా బాగా ఎంత బాగా మిక్స్ చేసుకుంటే పిండి మనకు అంత బాగా వస్తాయండి. ఇప్పుడు ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత ఇప్పుడు ఈ పిండిని కవర్ చేసి లేదంటే మూత లేదంటే క్లాత్ వేసి ఒక అరగంట పాటు పక్కకు పెట్టుకోవాలండి. పిండి సాఫ్ట్గా అయిపోతుంది.
నేను ఇక్కడ అరగంట తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎంత బాగా మర్దనం చేస్తే మనకు అంత బాగా వస్తాయండి చక్కెరపార అయితే. ఇప్పుడు ఇలా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని. ఇలా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకుంటే చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న పిండిలో నుంచి సగం భాగం తీసుకోవాలండి. తీసుకొని మిగతా పిండిని మనం తడి ఆరకుండా మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనము చపాతీ పీట తీసుకొని లేదంటే కౌంటర్ టాప్ అయినా సరే ఇలా తీసుకొని మనం తాల్చుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ మందం ఉండాలి ఇది. ఇలా మనం మరీ పల్చగా తాళొద్దండి. ఒక 1/2 ఇంచ్ మందం ఉండేటట్టు చూసుకొని తాల్చుకోవాలి. ఇలా తాల్చుకున్న తర్వాత మనం ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. దీన్ని ఎడ్జెస్కి ఇలా కటింగ్ సరిగా లేదండి, అందుకే స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని ఈ మిగతా పిండిని మళ్ళీ దానిలో మిక్స్ చేసుకొని మళ్ళీ ఇలా చపాతీలా చేసుకొని కట్ చేసుకోవాలి. మీరు చాకుతో అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే పిజ్జా కట్టర్తో అయినా కట్ చేసుకోవచ్చు అండి. ఇలా చిన్న చిన్న పీసెస్గా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్లో అయినా డైమండ్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు అండి. నేను ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న చూడండి, మందం ఈ మందం ఉండాలండి. 1/2 ఇంచ్ మందం ఉండాలి. ఎందుకంటే ఫ్రై చేసిన తర్వాత కూడా కాస్త ఉబ్బుతాయండి అవి. ఇప్పుడు ఇలా అన్నీ రెడీ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. నేను ఇక్కడ అన్నీ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను అన్నీ రెడీ చేసుకొని ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా మనం చక్కెరపార వేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో ఉంచి వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేయద్దండి, ఫ్రీగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచి కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మనము అప్పుడే మిక్స్ చేసుకుంటే మనకు ఇవి విరిగిపోతాయండి. అందుకే ఇలా స్పూన్తో ఇలా లైట్గా మిక్స్ చేసుకోవాలండి. ఇలా తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచితే పైన కలర్ వచ్చేస్తాయి, లోపల పచ్చితనం ఉంటుందండి. అందుకే మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే మనకు లోపల వరకు మంచిగా వేగి క్రిస్పీగా వస్తాయి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా తిప్పుతూ అన్ని వైపుల్లో ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇలా జాలి గరిటెలో తీసుకోవాలండి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే కిందికి వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఫ్రై చేసుకొని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని మనం ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా మిగతా చక్కెరపారని కూడా 1 బై 1 వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. వేయంగానే కదపొద్దండి, కొద్దిగా సేపు అయిన తర్వాత కదుపుకుంటే మనకు విరగవు అవి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. చాలా క్రిస్పీగా గుల్లగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. పిల్లలు పెద్దలు పళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా తినొచ్చండి. అంత గుల్లగా ఉంటాయండి. నోట్లో వేస్తే వెన్నెలా కరిగిపోతాయండి, అంత బాగుంటాయి. ఇలా చేసి పెడితే పిల్లలు ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారండి. అంత టేస్టీగా కమ్మగా చాలా బాగుంటుందండి. పిల్లలకు స్నాక్గా ఇలా చేసి పెడితే చక్కగా చాలా ఇష్టంగా తింటారు, మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. మీరు కూడా తప్పకుండా చాలా టేస్టీగా ఉండే ఈ గోధుమ పిండితో చేసుకునే చక్కెరపారను ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ తుంచితేనే తెలుస్తున్నాయి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.